రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం పరిగెడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే టెంపుల్ సిటీ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి బోమన అభినయ్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే ఆయన డిప్యూటీ మేయర్గా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది నగర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఎలా అనిపిస్తుంది సార్ క్షేత్రస్థాయిలో? చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా నమ్మకంతో నాకు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వారి నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతాను. వారి సహకారంతో తిరుపతిలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగర అభివృద్ధి విషయంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 10 స్లిప్వేలు, నగర కూడళ్లన్నింటినీ ఆధునీకరించడంలో భాగంగా ప్రతిష్ఠించినటువంటి కళాకృతులు ఇవన్నీ నగరవాసులని ఎంతగానో మైమరిపింపజేస్తున్నాయి. వీటితో పాటుగా డబల్ డెక్కర్ బస్సులు, పురాతనమైనటువంటి నీటి కోనేరులను పునరుద్ధరించడము ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేసిందో అభివృద్ధికి కూడా అంతే పెద్ద పీట వేసిందనడానికి తిరుపతి నగరమే సాక్ష్యం. తిరుపతిలో ఏ మూలకు పోయినా ఏదో ఒక విధమైనటువంటి కొత్త రోడ్డు తిరుపతి నగర వాసులు గతంలో అనుభవించినటువంటి ట్రాఫిక్ కష్టాలను తీర్చేవిగా ఉపయోగపడుతుండడంతో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని ఉన్నట్లుగా గ్రౌండ్ రిపోర్ట్స్ మాకు వస్తున్నాయి. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు, కానీ మీరు డిప్యూటీ మేయర్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు దాని ఫలాలు కనబడుతూ ఉన్నాయి. మీకు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది సార్ గ్రౌండ్ లెవెల్? చాలా ఆనందంగా ఉంది. అతి తక్కువ సమయంలోనే ఏ నగరపాలక సంస్థ దేశంలో ఏకకాలంలో అత్యంత స్వల్ప సమయంలో ఇన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినటువంటిది తిరుపతి కాకుండా మరొకటి లేదు అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈ రోడ్లన్నీ కూడా తిరుపతి ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చివేసి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మాజీ ముఖ్యమంత్రులు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఉన్నప్పటికీ ఏ రోజు కూడా తిరుపతి అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు, మీరు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత రూపురేఖలే నాడు నేడు అంటూ మారిపోయాయి. దీన్ని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజానికానికి కానీ తిరుపతి ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సత్తా కలిగి ఉన్నటువంటి నాయకుడి చేతిలో అధికారాన్ని పెడితే అది ఏ రకంగా ఉంటుంది అని చూపించడానికి తిరుపతి ఉదాహరణగా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తించారు, నన్ను ప్రోత్సహించారు. నా మీద చాలా నమ్మకంతో నేను వేసినటువంటి ప్రతి అడుగులోనూ ఆయన సంపూర్ణ సహకారం ఇవ్వడంతోనే ఇంత పెద్ద ఎత్తున మార్పు చోటు చేసుకునింది. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎవరూ చేయలేనటువంటి పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా సహచర కౌన్సిల్ సభ్యులందరూ, అలానే మా మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా అందరం ఒక్క తాటిపైన నడవడంతోనే అసాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యం చేయగలిగినాం. తిరుపతి మరో 60-70 సంవత్సరాల పాటు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు తగ్గ ప్రణాళికలన్నీ కూడా చేసిన దానికి ఒక పక్క ఆనందం ఉంటూ ఇంకా మరొక 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇంకొక 1.5 పూర్తి చేయాలన్నటువంటి బాధ్యత కూడా ఎప్పుడు ముందుకు నడిపిస్తుందన్న విషయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ సహకారంతో ఈరోజు తిరుపతిలో ఎంత భారీ ఎత్తున అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామంటున్నారు తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.